జగమంతా నీదే కదరా జంగమా. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి కృష్ణ మీసాల. ఈరోజు మనం పామాపురం దగ్గర అయితే ఉన్నాం. ఈ పామాపురం తెలంగాణ టూరిజం ప్లేస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ పామాపురం దగ్గర నీళ్ళల్లో పెద్ద శివుని బొమ్మ అయితే ఉంటుంది. నీళ్ళల్లో ఉండే శివుని బొమ్మ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మనం పామాపురం ఊరి లోపలికైతే వచ్చినాం. పామాపురం ఊరి అవతల మనకి నదిని తలపించే పెద్ద వాగు అయితే ప్రవహిస్తుంటుంది. వాగు పక్కకే టెంపుల్ ఉంటుంది. వాగు లోపల పెద్ద శివుని బొమ్మ అయితే ఉంటుంది. మొత్తానికైతే మనం పామాపురం రామేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది ఫంక్షన్ హాల్. ఇక్కడ ఏం ఫంక్షన్స్ జరిగినా అక్కడే చేస్తారు. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్. అయితే ఇక్కడ మన ఈ మెట్లన్నీ కూడా ఎక్కి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెంపుల్ వెనకాల సైడ్ ఉంటుంది మనకి పెద్ద వాగు, ఊక చెట్టు వాగు అంటారు. ఆ వాగులోనే ఉంటుంది పెద్ద శివుని బొమ్మ. ఇప్పుడు మనం నేరుగా అక్కడికి వెళ్దాం. అంతకన్నా ముందు ఈ టెంపుల్ని ఒకసారి చూడండి. ఈ పామాపురం కాకతీయుల కాలం నాటి టెంపుల్ అనమాట. చిన్నగా ఉన్న టెంపుల్ని ఇప్పుడు పెద్దగా పునర్నిర్మించారు. అయితే ఇక్కడ ఉండే ఊక చెట్టు ఇక్కడ ప్రత్యేకం. ఈ టెంపుల్లో ఉండే శివలింగం కాశీలో ఉండే శివలింగాన్ని పోలి ఉంటుంది. మొత్తానికి ఇక్కడ టెంపుల్ వెనకాల సైడ్ చూసుకున్నట్లయితే ఊక చెట్టు వాగు అంటారు దీన్ని. ఈ వాగులో మనకి ఈ పెద్ద శివుని బొమ్మ అయితే ఉంటుంది. ఈ శివుని బొమ్మ దగ్గరనే మనకి మంగ్లీ సాంగ్ షూటింగ్ అయితే చేశారు. ఇప్పుడు మనం వీడియో థంబ్నెయిల్ చూసారు కదా, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. టెంపుల్ పైనుంచి ఊక చెట్టు వాగు దగ్గరికి వెళ్ళడానికి మనకి మెట్ల సౌకర్యం, అలాగే పక్క నుంచి రోడ్డు సౌకర్యం కూడా ఉంది. అయితే ఈ ఊక చెట్టు వాగు అనేది కృష్ణానదిలో అయితే కలుస్తుంది. ఈ పామాపురం అనేది కొత్తకోట మండలం వనపర్తి జిల్లాలో అయితే ఉంటుంది. ఇంతకు ముందుకి మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అయితే వచ్చేది. ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా ఏర్పడ్డ వనపర్తి జిల్లాలో అయితే ఉంది. మొత్తానికి మనం మంగ్లీ సాంగ్ షూటింగ్ చేసిన పామాపురం శివుని బొమ్మ దగ్గరికి అయితే వచ్చినాం. ఒకవేళ మీరు మంగ్లీ సాంగ్ చూడనట్లయితే స్క్రీన్ పైన ఒకసారి చూడండి. చూశారు కదా సాంగ్. ఆ సాంగ్లో ఉండే శివుని బొమ్మ ఇదే అనమాట. ఆ సాంగ్ని ఇక్కడే షూటింగ్ చేశారు. అయితే పామాపురంలో ఉండే ఈ శివుని బొమ్మ హైట్ వచ్చేసి 18 అడుగులు అనమాట. చుట్టుపక్కల గ్రామాల పంట పొలాల కోసం ఎప్పుడు ప్రవహించే ఈ ఊక చెట్టు వాగుపై చెక్ డ్యామ్ అయితే నిర్మించారు. ఈ చెక్ డ్యామ్ పక్కకే మనకి పామాపురం టెంపుల్ ఉండటంతో, ఆ టెంపుల్లో కాకతీయుల కాలం నాటి శివలింగం ఉండటంతో ఇక్కడ ఖచ్చితంగా ఈ చెక్ డ్యామ్ లోపల మనకి పెద్ద శివుని బొమ్మ ఉండాలని ఈ శివుని బొమ్మ అయితే నిర్మించారు. చెక్ డ్యామ్, వాటర్ ఫాల్స్, అలాగే ఈ పెద్ద శివుని బొమ్మ టూరిస్టులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ పామాపురం టెంపుల్ని ఇంతకు ముందుకే మీరు చూసి ఉండొచ్చు, చూడని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒకవేళ మీరు చూసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండదు అనేది. ఒకవేళ చూడని వారు ఉంటే వీడియో చూసి కామెంట్ చేయండి వీడియో ఎట్లా అనిపించిందో. మనకి పామాపురం టెంపుల్ దగ్గర మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, అలాగే కవర్ సాంగ్స్ కానీ, ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏవైనా సరే మనకి షూటింగ్ చేయడానికి చాలా చాలా బాగున్నాయి లొకేషన్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. నిత్యం ప్రవహించే ఊక చెట్టు వాగు మధ్యలో 7 అడుగుల పీఠంతో 18 అడుగుల పొడవుతో ఈ శివుని బొమ్మనైతే నిర్మించారు. ఒకసారి ఈ శివుని చుట్టుముట్టు ఒకసారి ఒక రౌండ్ అయితే వేద్దాం, ఎట్లా ఉందనేది చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే చెక్ డ్యామ్ అంతా కూడా వాటర్తో ఫుల్గా నిండుకొని ఉంది. ఇంకొంచెం వాటర్ ఎక్కువైనా అనుకోండి మనకి వాటర్ ఫాల్స్ లాగా చెక్ డ్యామ్ పైనుంచి అయితే వస్తాయి. ఇదంతా వాటర్ ఎఫెక్ట్తో కొన్ని బండలు అయితే డ్యామేజ్ అయినాయి కింద. ఏదేమైనా మొత్తానికైతే చాలా బాగా అనిపిస్తుంది పామాపురం అనేది. మీరు ఒకసారి విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మనకి పామాపురం టెంపుల్ దగ్గర మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, అలాగే కవర్ సాంగ్స్ కానీ, ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏవైనా సరే మనకి షూటింగ్ చేయడానికి చాలా చాలా బాగున్నాయి లొకేషన్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి.
Subscribe Sai Krishna Misala. Subscribe Sai Krishna Misala. Subscribe Sai Krishna Misala.